నాకు ఒక అనుభవం అవుతోంది. హైదరాబాద్ రాష్ట్ర విభజన జరగడం మంచిదేమైందేమో అనిపిస్తా ఉంది ఈ పరిస్థితి చూస్తే. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్‌లో ఈ రకమైన పోలీసులు వేధింపులు తట్టుకోలేక అనేక మంది తెలంగాణకు వచ్చి వాళ్ళు ఏదో ఉపాధి ఎత్తుక్కుంటున్నటువంటి వాళ్ళు నాకు కనపడతా ఉంటే నాకు ఆశ్చర్యం వేస్తుంది. ఏమిటి ఇంత ఘోరంగా తయారైంది ఆంధ్రప్రదేశ్, ఇంత దారుణంగా తయారైంది. ఇంతకాడికి వీళ్ళ పాలన ఎందుకు, ఈ పాడెందుకు? పద్ధతిగా చేసి మంచి పేరు తెచ్చుకోవాలి కానీ ఇదేంద్ర బాబు నాకు కలుస్తూ ఉన్నారు మిత్రమా. సార్ ఆ పోలీసు వాళ్ళు ఇష్టపడితే అట్ట కేసులు పెడుతున్నారు సార్, అందుకని భరించలేక వచ్చేసాం సార్ అని చెప్పిన వాళ్ళు కనీసం ఇద్దరు ముగ్గురు నాకు కనిపించారంటేనే దాన్ని బట్టి అర్థం చేసుకోండి. రైట్. ఇక రాంభూపాల్ గారు చెప్పండి, ఏడు సూపర్ 6లో లేవు, ఎలక్షన్ మేనిఫెస్టోలో ఎక్కడైనా ఒకటి పెట్టి ఉండొచ్చు, కాదని నేను అన్ను. కానీ వాటన్నింటి పక్కన బారేసి అమరావతికి 11,000 కోట్లు ఎక్కడి నుంచి వచ్చినాయి ఇప్పుడు డబ్బులు? మరి తల్లికి వందనం ఏమైపోయింది? నిరుద్యోగ భృతి ఏమైపోయింది? రైతు భరోసా ఏమైపోయింది? ఆ డబ్బులు ఎవరికి ఏమి ఇవ్వకుండా ఒక్క అమరావతికే ఇవ్వటం ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రజలకి మేలు చేస్తున్నట్లా, కీడు చేస్తున్నట్లా? సార్ ఒక మాట ముందుది చెప్పేసి తర్వాత ఇప్పుడు కాకినాడ పోర్ట్ లో పవన్ కళ్యాణ్ గారు చెప్తున్న దాని ప్రకారం లేదా ఇతర వాదనలు వస్తున్న దాని ప్రకారం సుమారుగా 2 షిప్పుల్లో కలిసి 80,000 టన్నుల బియ్యం ఉంది సార్. 80,000 టన్నులు అనంటే రాష్ట్రంలో ఉండేటువంటి పేద ప్రజలకు అందాల్సినటువంటి బియ్యం. పెద్ద తీవ్రమైన కాదు మీరు పొరపాటు పడకూడదు. అది మొత్తం స్మగ్లింగ్ అయిన బియ్యం కాదు. 640 టన్నులు పట్టుకున్నట్టుగా మంత్రే చెప్పారు. మిగతా అన్ని వ్యాపారం జరుగుతూ ఉంటుంది. తెలంగాణ, ఛత్తీస్గఢ్, ఒడిశా కాదనుకుంటా, ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్ వీటన్నిటి నుంచి వ్యాపారం పరంగా వెళ్ళేది. అక్కడ కాకినాడలో రికార్డు స్థాయిలో బియ్యం వ్యాపారం జరుగుతూ ఉంటుంది. అక్కడికి ఎగుమతులు జరుగుతూ ఉంటాయి. అది దేశానికి ఇన్కమ్ తెచ్చేటువంటి వ్యాపారం అది. అదే సార్, బయట ప్రచారం ఎట్లా జరుగుతుందంటే 80,000 టన్నులు పేదలకు అందాల్సిన బియ్యం బయటికి పోతున్నాయి అన్నంతగా పవన్ కళ్యాణ్ గారు వాస్తవాన్ని చెప్పడానికి లేకుండా మీరు గందరగోళం చేసి అన్నింటినీ కలిసి ఒకే ముఖ్యంగా చెప్పడం ద్వారా ప్రజల్లో తీవ్రమైన అంటే రేపు బియ్యం అందుతాయో లేదో తెలంగాణ చెప్పిందంతా నేను ఏకీపిస్తాను సార్. ఎందుకంటే ఈ ప్రచారం ఇంత పెద్ద ఎత్తున అక్కడ జరిగింది కొంత అయితే దానికంటే ఎక్కువ ప్రచారం చేయడం ద్వారా రేపు నగదు బదిలీ పథకాన్ని అమలు చేయడానికి సివిల్ సప్లైస్ శాఖ ద్వారా ప్రయత్నాలు జరుగుతున్నట్టు వార్తలు వచ్చినాయి ఆల్రెడీ. అది గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ ప్రయత్నాలు కొంత జరిగినాయి. అప్పుడు తీవ్రమైన వ్యతిరేకత వచ్చి ఆగింది. మళ్ళా తిరిగి అదే ప్రయత్నానికి మన పవన్ కళ్యాణ్ గారు వెపన్గా ఉపయోగపడుతున్నాడేమో చూడాలి. రెండో విషయం, మీరు అన్నట్టుగా ఈ రోజు అమరావతి నిర్మాణానికి రాజధాని కట్టడంలో ఎవరికి అభ్యంతరాలు లేవు. ఎక్కడో చోట ఇప్పటికైనా రాజధాని ఉండాలి. ఆ రాజధాని శాశ్వతంగా ఉంటే మంచిది. మరీ చర్చలు జరగకుండా ఉండడం అవసరం. కానీ ఒక రాజధానికే 1,000 కోట్లు ఖర్చు పెట్టి రాష్ట్ర ప్రజలందరికీ చేయాల్సినటువంటి ఇతర కార్యక్రమాలను ఆపేయకుండా రాజధాని పరిమిత వనరులతోనే మీరు నిర్మించుకొని మిగిలిన డబ్బుల్ని ప్రజలకు ఉపయోగపడండి. ముఖ్యంగా సంక్షేమ కార్యక్రమాలు ఆగిపోయినాయి. దానివల్ల ప్రజలు తీవ్రంగా చిన్న పిల్లలతో మొదలుకొని అనేక మంది తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. ఆ నిధుల్ని ఇతర విషయాలకు మళ్లించాలి. రెండోది, కేంద్రంతో మీరు పొత్తు పెట్టుకుపోయింది ఎందుకు? కేంద్రం నుంచి నిధులు 3 ప్రాజెక్టులు రాష్ట్ర ప్రభుత్వం ఆ రోజు ఎన్నికల ప్రచారంలో చేసింది. ఒకటి, మేము అధికారంలోకి వస్తాను అమరావతి, పోలవరం, వీటి గురించి, విశాఖపట్నం పోర్టు గురించి, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ గురించి చెప్పినారు. ఇప్పుడు ఈ 3టికి మీరు వచ్చిన తర్వాత చేసింది, కేంద్రం నుంచి సాధించింది ఏమిటి? 15,000 కోట్ల రూపాయలు కేంద్ర బడ్జెట్ లో ప్రపంచ బ్యాంకు నుంచి అప్పు అమరావతికి. ఇప్పుడు ఈ 11,463 కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వచ్చింది? ప్రపంచ బ్యాంక్ ఇస్తానన్న అప్పేనా? అదే ఇస్తే దాని షరతులు ఏమిటి? అదే విధంగా ఈ రోజు 1,000 కోట్ల రూపాయలు విద్యుత్ ఛార్జీల భారం పడింది సార్. మీరు సంక్షేమ పథకాల కోత గురించే మనం మాట్లాడుకుంటున్నాం. సంక్షేమ పథకాల కోతతో పాటు అదనంగా నిన్న నవంబర్ నెల, రేపు జనవరి నెలలో విద్యుత్ ఛార్జీల మోత భారీగా పడిపోతుంది. అది జరిగితే రేపు రాష్ట్ర ప్రజల మీద 1,000 కోట్ల రూపాయలు భారం పడింది. ఇక్కడ ఇచ్చే 11,000 కోట్ల రూపాయల కంటే ప్రజలు మోసేటువంటి విద్యుత్ ఛార్జీల భారం సుమారుగా దానికి 32% అదనంగా ఉంటుంది. కాబట్టి ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రజలు మరి మౌనంగా ఎందుకున్నారు మీరు అడుగుతున్నారు. మరి ఇంత భారాలు జరుగుతుంటే సూపర్ 6 అమలు కాకుండా ప్రజలు ఎందుకు? చాలా విషయాల్లో ఆంధ్ర ప్రజలు మౌనంగానే ఉంటారు. సమయం వచ్చినప్పుడు మాత్రమే తమ యొక్క వ్యతిరేకతను, తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తారు. ఎందుకంటే మౌనం అంగీకారం అనేది ఎప్పుడైనా పాతకాలం ఉందేమో కానీ మౌనం అంగీకారం కాదు. అసలైన సమయంలో తమ యొక్క అసంతృప్తిని వ్యక్తం చేస్తారు అనే విషయాన్ని పాలకులు గుర్తించాలి. ఈ రోజు రోడ్లపైకి వచ్చి ఆందోళన చేస్తున్న వాళ్ళ సంఖ్య క్రమంగా 6 నెలల్లోనే పెరుగుతుంది. అనేక మంది అసంతృప్తికి గురవుతున్నారు. కారణం, ప్రభుత్వం మీద పెట్టుకున్న ఆశలు అమలు కాకపోగా ఈ ప్రభుత్వంలో ఎవరి వైఖరి వాళ్ళది ఉంది. తెలుగుదేశం వైఖరి తెలుగుదేశాన్ని, అదేవిధంగా జనసేన పవన్ కళ్యాణ్ గారి వైఖరి ఓ రకంగా ఉంది. బీజేపీ వాళ్ళు వీళ్ళిద్దరూ ఎంత బాగా ఘర్షణ పడుతుంటే మధ్యలో తాము ఎట్లా ఎంటర్ కావాలనే దానికోసం వాళ్ళు ఎదురు చూస్తున్నట్టున్నారు తప్ప సూపర్ 6 లేదు,
నిజంగా అమరావతి కూడా అంత ఖర్చు పెట్టి రేపు అభివృద్ధి చేస్తారనే దానికి కూడా ఏం అవకాశం లేదు. ఎందుకంటే నిధులే లేవని ఒక పక్క చెప్తుంటే మీకు నిధులు ఎక్కడి నుంచి వచ్చినాయి? ఉంటే ప్రపంచ బ్యాంకులో షరతులన్నీ ఒప్పుకోండాలా లేదా కాదు, అమరావతికి సూపర్ 6 ఇచ్చి బ్రహ్మాండం రాష్ట్ర ప్రజలందరినీ ఆదుకున్నారని చెప్పట్లేదండి ఈనాడు వాళ్ళు. అమరావతి కొత్త కళ వచ్చేసింది, మీరు సంతోషపడండి అని చెబుతున్నారు. ఓకే, ఆ వాగ్దానాలు చేసి ఇవి కూడా చేయండి, తప్పేం కాదు, కాదని మనం ఎవరూ కాదనం మీరు విధానం కాబట్టి. కానీ అవన్నీ ఎగ్గొడితేనేమో బ్రహ్మాండం అంటున్నారు. అసలు మొత్తం మీరు చెప్పినట్టు అది వేస్ట్ అయిపోయింది, ఇది వేస్ట్ అని ఇప్పుడు రాస్తున్నారు. మరి అమరావతికి వచ్చేసరికి మాత్రం కొత్త కళని రాస్తున్నారు. అది సమస్య. అయినా సెల్ఫ్ సస్టైన్ ప్రాజెక్ట్ కదా సార్ ఇది, చెప్పినట్టు సెల్ఫ్ ఫైనాన్స్ అని చెప్పారు కదా ఆయన. పైసా రూపాయి అక్కర్లేదు అన్నాడు ఆయన చంద్రబాబు నాయుడు. మరి ఇన్ని ప్రపంచ బ్యాంక్ అప్పులు ఎందుకు, ఈ 11,000 కోట్లు ఎందుకు? అది సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్, ఒక్క రూపాయి అవసరం లేదు తమ్ముళ్ళు, నేను అభివృద్ధి చేస్తాను కదా. ఏంటిది? కరెంట్ ఛార్జీలు కూడా తగ్గిస్తానని చెప్పారు కదా ఆయన.